మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సుభాజిగూడ, హైదరాబాద్. సో మనం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్ కంట్రోల్, షుగర్ కంట్రోల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. యూజువల్గా డయాబెటీస్కి వాడే ప్రతి మందు వెయిట్ న్యూట్రల్, అంటే వెయిట్ పెంచకూడని మందులు, అంటే వెయిట్ న్యూట్రల్గా ఉండాలి, లేదంటే వెయిట్ తగ్గించే విధంగా మందులు ఉండాలి అని ఏడిఏ, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్, క్లియర్గా గైడ్లైన్లో ఇచ్చింది. ఇది లెవెల్ 1A రికమెండేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఇది. సో షుగర్కి వాడే మందులు బరువు తగ్గించాలా, ఆర్ తగ్గిస్తే ఎంత మేరకు, బరువు తగ్గితే షుగర్ పేషెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా షుగర్కి మనం వాడే మందులు క్లాసెస్, ఇఫ్ యూ హ్యావ్ టు క్లాసిఫై, రకరకాల క్లాసెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ గత 20-30 ఏళ్ల నుంచి మనం ఇఫ్ యూ సీ మెట్ఫార్మిన్ అవ్వచ్చు, ఏ కార్బోస్ అవ్వచ్చు, దెన్ చాలా ఉన్నాయి. బేసికలీ సల్ఫోనిల్ యూరియాస్ అనే ఒక క్లాస్ ఆఫ్ మందులు, వాటిలో గ్లిమిపెరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిబురైడ్, గ్లిక్లజైడ్, గ్లిపిజైడ్ లాంటి మందులు, ఇవి సల్ఫోనిల్ యూరియాస్. అయితే వీటి వల్ల యూజువల్గా బరువు పెరుగుతారు, షుగర్ బేసిక్గా పడిపోయే రిస్క్ ఎక్కువ, హైపోగ్లైసిమియా రిస్క్ ఎక్కువ. వీటి వల్ల హార్ట్ని, కిడ్నీని రక్షించే గుణం ఉందా అంటే దెర్ ఇస్ నో ప్రూఫ్. సో ఇవి సల్ఫోనిల్ యూరియాస్. సో బరువు పెంచే షుగర్ మందులు. ఇకపోతే మనకు తెలిసిందే, ఇన్సులిన్ వాడకం వల్ల మెల్లగా బరువు పెరుగుతారు. అయితే కొంతమందిలో ఇన్సులిన్ ఆక్సిజన్ వంటిది, అంటే ఇన్సులిన్ ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో ఆస్మోటిక్ సిమ్టమ్స్ ఉండి బరువు బాగా తగ్గుతూ, కెచెక్సియా అంటాం, డయాబెటిక్ కెచెక్సియా ఉన్న ఇలాంటి వాళ్ళకి మజిల్ వేస్టింగ్ బాగా అవుతుంది అనుకుంటే వీళ్ళలో ఖచ్చితంగా, ఆఫ్కోర్స్ HbA1c కనుక 9.5, 10, 11 అలా పెరుగుతూ పోతే వీళ్ళకి ఇన్సులిన్ ఈజ్ ఎ మస్ట్. కానీ ఇండియాలో మనం చూసుకుంటే 100 మంది డయాబెటిక్ పేషెంట్స్లో 88 మంది ఊబకాయం ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్న వాళ్ళే. అంటే వీళ్ళలో బరువు ఎక్కువై వచ్చిన షుగర్ అవ్వచ్చు, ఆర్ జెనెటిక్ పరంగా, జన్యుపరంగా వాళ్ళు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉండడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ రావడం అవ్వచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ సరిగ్గా చేయక, అంటే ఫుడ్ హ్యాబిట్స్, పువర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం అవ్వచ్చు, ఎక్సర్సైజ్ లేమి కానీ, హై ఫ్యాటీ ఫుడ్ తీసుకోవటం, ఆల్కహాల్, ఎంటీ క్యాలరీస్ తీసుకోవటం అవ్వచ్చు, నిద్ర లేకపోవడం కానీ, ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళకి ఎప్పుడో 45-50లో రావాల్సిన డయాబెటీస్ జన్యుపరంగా వాళ్ళకి 25-30లోనే వస్తుంది. సో ఊబకాయంకి డయాబెటీస్కి డైరెక్ట్ లింక్ ఉన్నది, అది ఎస్టాబ్లిష్డ్ క్లియర్లీ. కాబట్టి ఈ 88 మంది డయాబెటిక్ పేషెంట్స్ 100 మందిలో వీళ్ళకి బరువు మరి తగ్గిస్తే వీళ్ళ షుగర్ మనం రిమిషన్ ఆర్ రివర్సల్ దిశగా తీసుకెళ్ళచ్చా అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దీనికి ఆన్సర్ ఇన్ఫ్యాక్ట్ చాలా మందిలో మనం వీళ్ళ వెయిట్ తగ్గిస్తున్న కొద్దీ, నార్మల్ హెల్తీ వెయిట్కి తీసుకొస్తున్న కొద్దీ ఖచ్చితంగా వీళ్ళలో డయాబెటీస్ రివర్సల్ దిశగా వెళ్తారు. అఫ్కోర్స్ అందరూ రివర్స్ అవుతారు, రెమిషన్లో ఉంటారు అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా వీళ్ళలో డయాబెటీస్ తీవ్రత తగ్గుతుంది, డయాబెటీస్కి వాడాల్సిన మందులు తగ్గుతాయి. కొంతమందిలో నాన్ డయాబెటిక్ రేంజ్ కూడా వీళ్ళు రాగలరు. సో ఏంటి ఆ మందులు? వాట్ ఆర్ ద యాంటీ డయాబెటిక్ ఏజెంట్స్ దట్ కెన్ హెల్ప్ కాజ్ వెయిట్ లాస్? బరువు తగ్గించే మందులు ఏంటి? ముఖ్యంగా రెండు క్లాసులు ఇవి. ఒకవైపు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన సెమాగ్లూటైడ్, టిర్జపటైడ్ లాంటి మందులు, ఇవి వన్స్ ఎ వీక్ ఇంజెక్షన్ రూపంలో ఉన్నాయి. అఫ్కోర్స్ సెమాగ్లూటైడ్ 4 ఏళ్ల నుంచి టాబ్లెట్ రూపంలో కూడా ఇండియాలో ఉంది, కానీ గత 6 months నుంచి వన్స్ ఎ వీక్ రూపంలో ఇండియాలో ఇంజెక్టబుల్ రూపంలో కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ సెమాగ్లూటైడ్ 1 month తర్వాత, అంటే 22 మార్చి నుంచి కాస్ట్ 70-80% తగ్గబోతుంది. ఇప్పుడు కాస్ట్ 10,000, 11,000, 12,000 ఉండగా మార్చ్ 22 తర్వాత, మార్చ్ 22, 2026 తర్వాత వీటి కాస్ట్ 2,500 ఆర్ లెస్ ఆర్ 3,000 అవ్వబోతుంది నెలకి, వన్స్ ఎ మంత్ కాస్ట్. అఫ్కోర్స్ టిర్జపటైడ్ అనేది మోంజారో, దాని కాస్ట్ ఇంకా ఎక్కువే ఉంది, 14,000 to 21,000 వరకు ఉంది. ఓకే, కానీ ఈ 2 మందుల్లో ఒకటి GLP-1 ఆర్ GIP అండ్ GLP-1 క్లాస్, ఇవి ఖచ్చితంగా వాడాలి బరువు తగ్గాలి అని నిర్ధారణ. అంటే ఇఫ్ యు ఆర్ ష్యూర్ దట్ వీళ్ళకి వచ్చిన డయాబెటీస్ వీళ్ళ ఊబకాయం వల్ల వచ్చింది అంటే ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా మీరు వాడాలి. ఈ క్లాస్లో ఇంకా వేరే మందులు ఏంటి అంటే లిరాగ్లూటైడ్ ఉంది, లిక్సిసెరటైడ్ ఉంది, డ్యూలాగ్లూటైడ్ ఉంది. అఫ్కోర్స్ లిక్సిసెరటైడ్ మార్కెట్లో లేదు, ఇన్సులిన్తో కంబైన్ అయ్యే సోలిక్వా అనే రూపంలో కూడా ఉంది, కానీ విడిగా చూస్తే లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్ ఉన్నాయి. బట్ ఇవి అంత పవర్ఫుల్ వెయిట్ లాస్ కాజ్ చేసే ఏజెంట్స్ కాదు. కాబట్టి మనకున్న వాటిలో సెమాగ్లూటైడ్ ఆర్ టిర్జపటైడ్ ఒకవైపు, ఇంకొక వైపు క్యానాగ్లిఫ్లోజన్
ఎంపగ్లిఫోజన్, డాపగ్లిఫోజన్, వీటిలో ఒకటి మనం ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి వెయిట్ లాస్ ఇండ్యూసింగ్ యాంటీ డయాబెటిక్ ఏజెంట్స్. సో కాంబినేషన్, ఈ రెండింటి కాంబినేషన్లో మనకి సినర్జిస్టిక్ అంటే 1+1 2 లాగా కాకుండా ఈ రెండింటి వాడకం వల్ల ఒకటే సపరేట్గా ఇస్తున్న దానికంటే బెనిఫిట్ విల్ బి మల్టిప్లైడ్ బెనిఫిట్ అనుకోవచ్చు. అంటే మరింత ఎక్కువ బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో బరువు తగ్గటం, దెన్ ఫ్యాట్ తగ్గటం, టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గటం అవ్వచ్చు. ఈ రెండు ఇంపార్టెంట్ టూల్స్ డయాబెటీస్ రిమిషన్ దిశగా తీసుకెళ్ళడానికి మనకున్న మందుల ఆర్మమెంటోరియం అంటే మనకున్న మందుల ఆప్షన్స్లో ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా వాడాలి. అన్లెస్ అదర్వైజ్ కాంట్రా ఇండికేటెడ్, అంటే ఇవి వాడకూడదు అని మనకేమన్నా ప్రూఫ్స్ ఉంటే తప్ప. ఎంపా, క్యానా, డాపా అనే మందులు ఎప్పుడు వాడకూడదు అంటే రికరెంట్గా మళ్ళీ యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటే, స్ట్రక్చరల్ యూటీఐ, స్ట్రక్చరల్ కాజెస్ ఏమైనా ఉంటాయి ఫర్ యూటీఐ, రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, జెనటల్ ఇన్ఫెక్షన్ 1-2 సార్లు మందులు ఆపి మనం ట్రీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుంటే అప్పుడు మనం ఇవి ఆపాల్సిన అవసరం ఉంది. కానీ రీఇంట్రడ్యూస్ చేయాలి మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ ఇచ్చి చూడాలి. ఓకే, సో ఇంకొక వైపు వీటికి కాంట్రా ఇండికేషన్స్ అంటే అఫ్కోర్స్ మెడులరీ థైరాయిడ్ కార్సినోమా అనే ఒక రకమైన థైరాయిడ్ క్యాన్సర్ అవ్వచ్చు. దెన్ అక్యూట్ యాక్టివ్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న ఈ మందులు ఇవ్వలేము. అఫ్కోర్స్ మనకు తెలిసిందే ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ అలాంటి కండిషన్స్లో కూడా అలాంటి పరిస్థితుల్లో మనం ఈ మందులు ఇవ్వకూడదు. కానీ ఇవి 100% సేఫ్ మందులు అండ్ వీటి ద్వారా బరువు తగ్గటం అనేది సాధ్యం. తద్వారా చాలా మందిలో, అందరిలో కాదు చాలా మందిలో డయాబెటీస్ రిమిషన్ దిశగా మనం వెళ్ళొచ్చు. అయితే ఇవి నాట్ జస్ట్ వెయిట్ లాస్ ఇండ్యూసింగ్ షుగర్ మెడిసిన్స్, వీటికి హార్ట్ని, కిడ్నీని రక్షించే గుణం కూడా ఉంది, రైట్? సో ఇవి సినర్జిస్టిక్గా కాంబినేషన్ లాగా వాడితే మనకి ఒకవైపు హార్ట్ అటాక్ని రాకుండా ఆపచ్చు, దెన్ కిడ్నీ డిసీజ్ రాకుండా ఆపచ్చు, కొలెస్ట్రాల్ తగ్గించచ్చు, బీపీ నార్మల్ చేయొచ్చు, ఫ్యాటీ లివర్ ఉంటే దాన్ని రివర్స్ చేయొచ్చు, దెన్ మోకాళ్ళ నొప్పులు అంటే ఆస్టియోఆర్థరైటిస్ తీవ్రత, స్పైన్ తీవ్రత అంటే వెయిట్ తగ్గినప్పుడు వీటి మీద పడే ఒత్తిడికి మనం తగ్గించచ్చు. ఇలా ప్లియోట్రోపిక్ అంటే ఎక్స్ట్రా గ్లైసెమిక్ బెనిఫిట్స్ కూడా ఈ 2 క్లాసులకి ఉన్నాయి.